జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఉప ఎన్నిక జరిగే సమయంలో ఈనాడు ఎలక్షన్ స్పీడ్ పెరిగిపోతా ఉన్నది. ఏ రోజులు ఎలక్షన్ దగ్గరికి వస్తున్న కొద్దీ కార్యకర్తలలో ఉత్సాహం పెరిగింది. ఎందుకంటే నవీన్ యాదవ్ మంచి కార్యకర్త, రాజకీయాలలో రావాలని ఆలోచన, చదువుకున్నటువంటి విద్యార్థి, బీటెక్ చేయడం చదివాడు, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో వచ్చాడు. దానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్ ఏమంటున్నారు, ఆయన గుండా, ఇంకో సబ్జెక్ట్ వాళ్ళ దగ్గర బాకీ. మరి గతంలో మీరు 10 ఏళ్ళు ఉన్నారు, 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో తెలంగాణలో ప్రజలు సాక్రిఫైస్ చేసి యువత ప్రాణాలకు తెగించి వాళ్ళ సాక్రిఫైస్ వల్లనే ఈనాడు తెలంగాణ వచ్చింది. ఈయన మొదలే పెట్టలే ఈ తెలంగాణ. గతంలో కొత్తగూడెంలో ఆ రోజులలో ఉద్యోగాలలో అన్యాయం జరుగుతుంది, తెలంగాణ ఆనాడు మొదలైంది. అది అంచెలంచెలుగా పెరుగుతూ ఆఖరుకు ప్రతి ఒక్క సోదరిమణులకు తెలంగాణ కావాల్సిందే, అప్పటి వరకు మాకు ఫ్యూచర్ లేదు, మా సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి బతుకుతామనే ఆలోచన వల్ల ఇవాళ 10 ఏళ్ళు ఆయన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కొనసాగాడు. కానీ ఇచ్చినటువంటి వాగ్దానాలు చాలా పూర్తి చేయలేదు. గ్రూప్ 1 సర్వీస్ ఎన్నిక ఏదైతే ఎగ్జామ్ పెట్టాలని దాన్ని కూడా పెట్టలే. ఈ ప్రభుత్వం రావడంతో గ్రూప్ 1 పెట్టేది, అదేవిధంగా గ్రూప్ 2 కూడా పెట్టబోతుంది. ఇప్పటి వరకు 60,000 ఉద్యోగాలు ఇవ్వడం కూడా జరిగింది. దానితో పాటు డెవలప్మెంట్, ఇవాళ సోనియా గాంధీ గారు ఏదైతే తుక్కు కూడా బహిరంగ సభలో అనౌన్స్ చేసింది, మేము ప్రభుత్వంలో వస్తే 60 డిక్లరేషన్స్, మేము 6 డిక్లరేషన్ చేస్తా అని ప్రామిస్ చేసింది. దానికి కట్టుబడి రేవంత్ రెడ్డి గారు ఆల్మోస్ట్ 6లో 5 మేము చేయగలం. ఒకటే ఒక ఎజెండా ఏమున్నదంటే మహిళలకు 2,500 ఇస్తా అన్నాడు, అది ఇయ్యలేని పరిస్థితి ఉన్నది, ఇప్పటిదానికి ఇయ్యలే. దాంతోపాటు తులం బంగారం అన్నాడు, కానీ 1,30,000 రూపాయలు ఒక తులం అయింది కాబట్టి అది ఇయ్యలేని పరిస్థితి. పోతే ఇక మహిళల సంఖ్యన ప్రతి ఇంట్లో 4 ఆడపిల్లలు ఒక మగ పిల్లాడు అంటాడు, కొన్ని ఇళ్ళల్లో 6 ఆడపిల్లలు ఒక మగ పిల్లాడు అంటాడు. కనుక అందరికీ ఇచ్చే పరిస్థితి ఎందుకంటే గత ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు రుణాలు చేసిరు కాబట్టి ఇవాళ మేము అక్కడ రుణాలు తెరపాలి, ఇక్కడ ఇచ్చిన హామీలు కూడా తెరపాలి. కనుక అది కూడా ఈ ఎన్నికల తర్వాత ఇంటికి ఒక 2,500 ఇచ్చే ప్రోగ్రాం మహిళలకు ఇచ్చేది ఉన్నది. అదేవిధంగా A1 సిటీ చేయాలి అనేది ముఖ్యమంత్రి ఆలోచన. దీన్ని చూడండి, నిన్నటి వరకు రియల్ ఎస్టేట్ పడిపోయింది అన్నారు, కానీ ఇవాళ రియల్ ఎస్టేట్ పెరిగిపోతుంది. 1 ఎకరం ఇవాళ గవర్నమెంట్ యాక్షన్ పెడితే 117 కోట్లు వచ్చినాయి. అంటే 1 ఎకరానికి, అంటే అప్పుడు 100 ఎకరాలు కొంటే 117 కోట్లు అవుతుండే, ఇప్పుడు 1 ఎకరానికి ఇన్ని కోట్లు వస్తున్నాయంటే ఈ అభివృద్ధిని చూసి, ఈ డెవలప్మెంట్ చూసి ప్రజలందరూ ఇక్కడికి, ఒకప్పుడు పూనా ఉండే, ఒకప్పుడు బెంగళూరు ఉండే, నౌ ఇక్కడ చాలా డెవలప్ అవుతుందని అందరు ఇక్కడికి వస్తున్నారు. తప్పనిసరిగా ప్రజలందరూ కోరిక, ఇవాళ దొడ్డు బియ్యం మేము సన్న బియ్యం ఇస్తాం చెప్పలే, కానీ దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యం ఇస్తున్నాం. రేషన్ కార్డు గత ప్రభుత్వం ఏమి ఇయ్యలే, మేము అందరికీ రేషన్ కార్డులు కూడా ఇచ్చాం. 2 బెడ్రూమ్ వాళ్ళు కట్టి వదిలేసిన కొన్ని, మేము అవి కూడా పూర్తి చేస్తున్నాం. ఇంకా 2 లక్షల 2 బెడ్రూమ్ కూడా కట్టిస్తున్నాం. నిరుద్యోగ సమస్య, ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి. వరల్డ్ మొత్తంలో ఎవ్రీబడి ఈస్ కమింగ్ టు హైదరాబాద్. తెలంగాణకు వస్తున్నారు, వారికి సరి అయిన అవకాశం. ఇక్కడ ఎంతో ఎంప్లాయ్మెంట్, శ్రీధర్ బాబు గారు పోయిండ్రు, మొన్న ముఖ్యమంత్రి గారు పోయారు. లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆర్ కమింగ్ హియర్, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎక్కడికి వెళ్ళి వచ్చిన లేబర్, మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఇక్కడికే వస్తున్నారు. అది యూపీ కావచ్చు, బీహార్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, అందరు కూడా ఇక్కడికే వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుందని నా ఉద్దేశంలో. తప్పనిసరిగా ఈ క్యాండిడేట్ అభ్యర్థికి మొన్న జరిగినటువంటి ఉప ఎన్నిక జరిగింది మా దగ్గర, కంటోన్మెంట్, అది గెలిచాం.
ఇది కూడా గెలుస్తాం తప్పనిసరిగా. అనవసరంగా ఆయన గుండా అని ఏదో బాకీ అని కొత్త కొత్త నినాదాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి అభ్యర్థిని గుండా అనడం అనేది వాళ్ళ దిగజారుడు రాజకీయాలని చెప్పగలుగుతా. చదువుకున్నటువంటి విద్యార్థి, అతని మీద ఏ కేసు లేవు, ఊరికేనన్నా అన్పాపులర్ చేయాలి. వాళ్ళ దగ్గర అభివృద్ధి లేదు కాబట్టి అన్వాంటెడ్ మాటలు మాట్లాడి ఓట్లు తీసుకు మేమేమో ఇచ్చిన వాగ్దానాలు చేస్తాం, మా డెవలప్మెంట్ ఏం చేస్తాం. వాళ్ళు డెవలప్మెంట్ లేదు, కేవలం కమిషన్లు తింటున్నాను లేకుంటే గుండా అనేది ఇలాంటి నీచమైన రాజకీయాలకు వస్తున్నారు. ఏది అని చెప్పినా ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. తప్పనిసరిగా హైయెస్ట్ మెజార్టీతో, అందులో ముఖ్యంగా ముస్లిమ్స్ మోర్ దాన్ 85% మనకే వస్తారు. ఎందుకంటే ఒక అమెండ్మెంట్ బిల్లు తెచ్చిన తర్వాత ప్రతి ముస్లిం వ్యతిరేకమయ్యారు. ఇప్పటిదాకా ఎవరు మాట్లాడతలేరు. రేపు తప్పనిసరిగా మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఒక అమెండ్మెంట్ బిల్లు కూడా దానికి వ్యతిరేకంగా తీసుకుంటాం. దీన్ని జారీ చేసింది కూడా మేము వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడానికి శాయశక్తులకు కృషి చేస్తాం. జరిగే ఎన్నికల్లో హైయెస్ట్ మెజార్టీతో మా క్యాండిడేట్ గెలుస్తాడు నవీన్ యాదవ్ అని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. మంచి వ్యక్తికి ఇచ్చారని ఎవ్రీబడి ఈజ్ అప్రిషియేటింగ్. కానీ ఓన్లీ అపోజిషనే అన్పాపులర్ చేయడానికి ఒక అనరాని మాటలు, వాళ్ళ భాషలో నేను మాట్లాడలేదు, మా సంస్కృతి వేరు వాళ్ళ సంస్కృతి వేరు. ఇవాళ అందరూ కూడా ఇంతకుముందు వ్యక్తిగతంగా ఎవరిని దూషించేది లేదు, ఇప్పుడు వ్యక్తిగతంగా కూడా దూషిస్తున్నారు. ఆ లెక్క చూస్తే మేము కూడా మాట్లాడగలుగుతాం, కానీ అది మా కల్చర్ కాదు. ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసింది, దున్నేవాడికి భూమి ఇచ్చింది. అదేవిధంగా ఇవాళ రాహుల్ గాంధీ 42% ఇతర హిస్సేదారి వృత్తి బాగా అందరికీ ఉన్నది. వాళ్ళు కేవలం భారతదేశాన్ని విడగొట్టి పరిపాలించాలని చూస్తున్నారు, ఎందుకంటే ముస్లింలను వెలగొట్టాలని. కానీ రాహుల్ గాంధీ ఏమంటుడు, భారత్ జోడో నఫరత్ చోడో ప్రేమ్ పడావుడు. భారత్ జోడో యాత్రలో నఫరత్ చోడో ప్రేమ్ బడావును అదే కల్చర్ మాది. కనుక వచ్చే ఎన్నికలు జరగబోయే 11వ తేదీన జరిగే ఎన్నికల్లో విజయం నవీన్ యాదవ్కు ఉంటుంది, హయ్యెస్ట్ మెజార్టీతో గెలుస్తాడని యాజ్ ఎ సీనియర్ నాయకుడుగా, మాజీ పిసిసి అధ్యక్షుడుగా తప్పనిసరిగా మంచి వ్యక్తికి టికెట్ ఇచ్చారు. నేను కూడా అయినంత మటుకు నిన్న తిరిగా, మొన్న కూడా తిరిగా, పాదయాత్రలు చేస్తున్నా. నేను తప్పనిసరిగా ఎలక్షన్ వరకు కొంత సమయం ఇక్కడనే కేటాయించి కార్యకర్తలు నేను వచ్చినట్టు ఉత్సాహం ఉంటుంది, హనుమంతాన్ని వచ్చిందని ఉరికొస్తారు. వాళ్ళందరికీ కూడా ఉత్సాహపరిచి ఎన్నికల్లో ఏ కార్యకర్త ఏ బస్తీలు ఉంటాడో ఆ బస్తీలోనే తిరుగుకుంటూ ఓటేయమని అడిగితే బాగుంటుంది. వాళ్ళందరూ కూడా పనిచేస్తే ఆల్రెడీ డివిజన్ వైజ్గా మీనాక్షి నటరాజన్ అందరినీ చేసింది, మహేష్ చేసిండు. వాళ్ళందరూ అదే ప్రాంతంలో ఉండాలి. ఎన్నికల రోజులు అయ్యే వరకు బూత్లు కూర్చోవాలి, ఏజెంట్లు ఉండాలి, ఓటర్లను తీసుకొచ్చి వేయించే బాధ్యత ఉంటే హైయెస్ట్ మెజార్టీతో జూబ్లీహిల్స్లో గెలుస్తాం. సో సార్ ఇక్కడ చూసుకుంటే కనుక ఇప్పుడు నవీన్ యాదవ్ గారు కానీ ఇక్కడ చూసుకుంటే నవీన్ యాదవ్ గారు కానీ చిన్న శ్రీశైలం యాదవ్ గారు కానీ ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గం అందరూ కూడా బాగా కావాల్సిన వ్యక్తులు, చాలా దగ్గరగా చూసిన అందరూ కూడా. కానీ బయట చాలా మంది ఈ నేర చరిత్ర ఉందని, గూండా వాళ్ళకి ఇస్తున్నారని, అది ఇది అని చెప్పి అన్పాపులర్ ఓట్స్ వాడుతూ ఉన్నారు. వాళ్ళంతా పేడ్ ఆర్టిస్టులు అంటారా? చూడండి, ఎవడైతే డెస్పరేట్ ఉంటాడో ఇక వ్యక్తిగతంగా మాట్లాడతారు. మీరు చూడండి, ఎక్కడ కూడా వీక్ అయిన మనిషే ఇలాంటి భాష మాట్లాడతాడు. అతని మీద ఏ కేసు లేదు. వాళ్ళ తండ్రి అంటే అవి కూడా కేసులు పోయినాయి. ఈనాడు అతని మీద ఎలాంటి కేసులు లేవు. అనవసరంగా అతన్ని అన్పాపులర్ చేయడానికి ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు. అది వాళ్ళకే వర్తిస్తుంది. వాళ్ళు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. రేపు వాళ్ళు బీజేపీలో కొత్త కార్యక్రమం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేదని అది ఒక ఉద్యమం తీస్తా అంటారు. మేము ఇప్పటి వరకు మేనేజ్మెంట్ తోటి మాట్లాడి కొంత ఇచ్చాం, మిగతా కొంత కూడా తొందరగా, ఎందుకంటే విద్యార్థుల జీవితాలతో మేము ఆడదలుచుకోలేదు. వాళ్ళ జీవితాలు బాగుండాలి, వాళ్ళు మంచి భవిష్యత్తు ఉండాలని అటు సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ అంటున్నారు. కాబట్టి అది కూడా ఎలక్షన్ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం. అదేవిధంగా కొందరు పేర్లకు ఏదైతే పెన్షన్స్ ఇచ్చేదో దాన్ని కూడా మేము పెంచడానికి ప్రయత్నం చేస్తాం. అది మా ఆలోచన. తప్పు సార్ ఇప్పుడు ఎంత మెజారిటీతో గెలుస్తారు అనుకుంటున్నారు? చూడండి,
2 ఓట్లతో గెలిచిన గెలిపే. కానీ ఇతనికి నా లెక్క ప్రకారం మోర్ దాన్ 70,000 ఓట్లు అంటే నియర్ టు ల్యాక్ దానిక పోతాడు అనేది నా ఉద్దేశం. ప్రజలు డిసైడ్ అయిపోయిందండి. ఇట్లా ఆలోచన లేదు. వాళ్ళు ఏంది పబ్లిసిటీ సోషల్ మీడియాలో అన్పాపులర్ చేస్తుందని ఏడ అడిగినా మేము చేస్తామా, కూలీలని అడుగుతాడు, మంచి పిల్లాడా అంటున్నారు ఆడోళ్ళు కూడా. కనుక అతనికి మెజార్టీ వస్తుంది తప్పనిసరిగా. మెజార్టీ మోర్ దాన్ 50,000 పైననే ఉంటాడు అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. సార్ అండ్ రేవంత్ రెడ్డి గారు కూడా త్వరలో ప్రచారానికి రాబోతున్నారని చెప్పి అంటున్నారు నవీన్ యాదవ్ సపోర్ట్ గా. అదే ఎందుకు చేస్తున్నట్టు ఒక యువకునికి టికెట్ ఇచ్చాడు. నేను యువకుడు, ఆయన యువకుని గెలిపించకపోతే ఎట్లా అనేది ఆలోచన వచ్చింది మా సీఎం గారికి. అరే మంచి పిల్లగాన్ని ఎట్లా గెలిపించాలనే ఉత్సాహం అంటే ముఖ్యమంత్రి గారి యువకులకు ఎంత ప్రోత్సహిస్తుండో దీంతో అర్థమవుతుంది. కనుక తప్పనిసరిగా నవీన్ యాదవ్ని ఎదురడానికి 2-3 ప్రోగ్రాంలు ఇచ్చిండు ఆయన ఎలక్షన్ దానిక. నేను ఇక్కడ ఈ వార్డుది, ఈ డివిజన్లో, ఆ డివిజన్లో అంటే ఇక రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఆ డివిజన్లలో ఊపు వస్తుందా లేదా? ఇప్పుడు ఇట్లున్నది ఇట్లా లేచిపోతుంది. అది తప్పనిసరిగా ఆయన తిరుగుతాడు. ఐఎస్ మెజార్టీ. అందుగురించే నేను అన్న మోర్ దాన్ 50,000 పైననే ఓట్లుంటాయి. మైనార్టీస్ మాత్రం ఫుల్ వేస్తే 1 lakh దానికి వస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా డిసైడ్ ఉన్నారు. బీజేపీకి అయితే అయ్యారు, కొంత బీఆర్ఎస్ వాళ్ళు మాకు కానీ వాళ్ళతోటి అయ్యేది లేదు. మీరు వర్క్ అమెండ్మెంట్ బిల్లు అసెంబ్లీలో పార్లమెంట్లో మద్దతు ఇచ్చి అప్పటిదానికి అన్ని ఇచ్చిండ్రు కదా. 3 తలాక్ ఇచ్చిండ్రు, 370కి ఇచ్చిండ్రు. కనుక నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే 9th షెడ్యూల్లో పెట్టినప్పుడు మీ నాయకుడు ఎవరైతే నరేంద్ర మోడీ ఉన్నాడో మాకు మద్దతు ఇవ్వను, మా రాహుల్ గాంధీ అపోజిషన్ లీడర్గా పెడతాడు. 9th షెడ్యూల్ అయితే మా 42% ప్రతి ఒక్కరికి లాభం అవుతుంది. దేశంలో దిక్సూచి అవుతారు. బడుగు బలైన వర్గాలు 76 ఏళ్ల నుంచి నిరాశ నిస్పృహతో ఉన్నాం. మండల్ కమిషన్ ఎప్పుడు వచ్చింది? 1992లో. ఇప్పటిదానికి మేము 10% దాటుతలేము. పేరుకేమో 27% ఉంది. కనుక అవన్నీ న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. అందులో భాగమే మొన్న మేము కంటోన్మెంట్ గెలిచాము, ఇది కూడా గెలుస్తాం. థ్యాంక్ యూ.